హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కొన్ని సంవత్సరాల పాటు వాటం అంటే ఏమిటో తెలియని ఒక సక్సెస్ఫుల్ దేశం మీద, ఆ దేశానికి పక్కనే ఉన్న ఒక చిన్న దేశం యుద్ధం ప్రకటిస్తుంది. ఆ అగ్రరాజ్యం చాలా ఆశ్చర్యపోద్ది, ఇదేంటి ఇంత చిన్న దేశం మన మీద యుద్ధం ప్రకటించింది, అయినా సరే ఎవరిని తక్కువగా అంచనా వేయకూడదు, వాళ్ళకి ఏదో ఒక మంచి ప్లాన్ దొరికింది, అదేంటో చూద్దాం, యుద్ధంలోకి వెళ్తేనే కదా తెలిసేదని చెప్పి వీళ్ళు ఓకే అంటారు. యుద్ధం స్టార్ట్ అయ్యే రోజున వాళ్ళ సైన్యం అంతటి నుంచి ఒక గొరిల్లా అంతా దానికంటే పెద్దగా ఉన్న ఒక సైనికుడు వచ్చి డైరెక్ట్ గా రాజుతో సవాల్ విసురుతాడు. నేను వారం రోజులు ఇక్కడే ఉంటాను, ఒక్కడనే ఉంటాను, నీ దేశం నుంచి ఎంతమంది సైనికులన్నా పంపించు, నన్ను ఎవరన్నా ఓడించగలిగితే నా దేశం మొత్తం మళ్ళా నీ దేశం మీద యుద్ధం చేయకుండా మొత్తం అంతా నీకు బందీలుగా వస్తాము, నువ్వు చంపుకుంటావు, ఏం చేస్తావో తెలియదు, కానీ నేను గెలిస్తే గనక నీ దేశాన్ని మొత్తం మాకు స్వాధీనం చేయాలి అని చెప్పేటప్పటికి ఆ రాజుకి పిచ్చెక్కిపోద్ది. వాడిని చూస్తే భయంకరంగా ఉన్నాడు, కానీ వీళ్ళను కూడా తక్కువ అంచనా వేయలేము, కొన్ని సంవత్సరాల పాటు యుద్ధంలో గెలిచారు కాబట్టి ఓకే రెడీ, మేము కూడా రెడీ అని చెప్పి సైనికుల్ని పంపుతా ఉంటే తన ఒక్కడే దొరికినోడిని దొరికినట్టు పీక పట్టుకుని చిన్న ఎలుక పిల్లని పిసుకు చంపేసినట్టు చంపేసేది కొందరిని, దొరికితే కాళ్ళకి వేసుకొని నడుము విరిచేసి రకరకాలైన హింసా మార్గంలో వీళ్ళ సైనికులందరినీ చంపేసేటప్పటికీ ఆ ఒక్క రోజులోనే ఇటేపున్న సైన్యం అంతటికి భయం ఏర్పడిపోయింది, ఇంక్లూడింగ్ కింగ్. అమ్మో, ఇది వెళ్ళినోళ్ళు వెళ్ళినందరూ చంపేస్తున్నారు, ఇప్పుడు వెళ్ళాలంటే భయపడిపోతున్నారు, ఏం చెయ్యాలి అని ఆలోచించి ఆ రాత్రి అయిపోద్ది. విరామం ఇచ్చిన తర్వాత మళ్ళా తెల్లారి ప్రొద్దున్నే మళ్ళా యుద్ధం స్టార్ట్ అవుద్దనంగా రాజు ఒక ప్రకటన చేపిస్తాడు. ఎవడైతే వాడిని ఓడిస్తారో వాడికి నా కొడుకు ఉన్నాడు, కానీ నా కొడుకు కాకుండా నా తదనంతరం ఈ గెలిచిన అతన్ని రాజుగా చేస్తాను, పైగా అంతకంటే ముందు గెలిచిన వెంటనే నా రాజగృహంలోనే ఉంటాడు, నాతో పాటే భోజనం చేస్తాడు, పైగా నా కూతుర్ని ఇమ్మీడియట్ గా పెళ్లి చేస్తానని చెప్తాడు. ఆ మాట చెప్పినా సరే ప్రాణాలు పోతున్నాయి ఏంటి, ఎన్ని ఆశలు పెట్టినా ఎవరు వెళ్తారు, రెండో రోజు స్టార్ట్ అయింది, అలాగే జరుగుతుంది, ఒక్కొక్కరు వెళ్తున్నారు, చచ్చిపోతున్నారు, ఏం చేయాలో తెలియనప్పుడు ఆ జనాలు సైనికులంతా గుమిగూడి ఉన్నప్పుడు ఒక 20 సంవత్సరాల ఒక యువకుడు అటేపు వస్తూ చూస్తుండి ఏంటి మన దేశంలో ఏం జరుగుతుందని చూసేటప్పటికి ఒక్కొక్కరిని పట్టుకొని చంపేయటం విసిరేయటం చూసేటప్పటికి అప్పుడే అంటాడు, ఏంటి మన వాళ్ళు అన్ని యుద్ధాల్లో గెలుస్తున్నారు కదా, ఒక్కడు కూడా ఏంటి గెలవలేకపోతున్నారంటే రాజుకే భయం వేసింది, ఇంకెవరు వెళ్తాడు, ఎవడు వెళ్ళే పరిస్థితిలే లేదు, అందుకోసమే రాజు ఎప్పుడు అంత స్ట్రిక్ట్ గా ఉండేవాడు, తదనంతరం ఎవడైతే వాడిని ఓడిస్తాడో వాడిని రాజుగా చేస్తానన్నాడు, తర్వాత వాళ్ళ కూతురినిచ్చి పెళ్లి చేస్తానన్నాడు, తర్వాత గెలిచిన కాడ నుంచి తన ఇంట్లోనే ఉండేలాగా రాజుతో పాటు కలిసి భోజనం చేసే అవకాశం ఇచ్చాడు అనేటప్పటికీ ఒక్కసారి ఈ కుర్రోడికి ఆలోచన మొదలవుద్ది. సరే ఇవన్నీ జరిగినా లేదా తర్వాత సంగతి, నా దేశం వాళ్ళందరినీ ఎవడో వచ్చి పిచ్చి కుక్కలు చంపినట్టు చంపేస్తున్నారు, లాభం లేదని చెప్పి ఈ కుర్రోడు వెళ్ళి ఆగమని చెప్పి నేను చేస్తాను నీతో యుద్ధం,
నిన్ను ఓడిస్తాననేటప్పటికి ఆ గొరిల్లా పగలబడి నవ్వి, నువ్వు చూస్తే ఎంత కుక్క పిల్లలాగా ఉన్నావురా నా ముందు, నువ్వు నన్ను చంపటం ఏంట్రా అనేటప్పటికి వాడొక్కటే అంటాడు, నీ దగ్గర కండబలం ఉంది, నా దగ్గర బుద్ధి బలం ఉంది. ఈరోజు చూపిస్తా కండబలం గొప్పదో బుద్ధి బలం గొప్పదో అని చెప్పి అనేటప్పటికి ఆడు పోరా నీతో ఏంటని అనిపోయేటప్పుడు, అయితే ఓడిపోయావా ఒప్పుకున్నట్టేనా అనేటప్పటికి ఆడికి ఎమ్మట కోపం వచ్చి మీదకి వస్తా ఉంటాడు. వాడు అంతెత్తు, వీడేమో ఇక్కడ ఉంటాడు. ఈ కుర్రోడు దగ్గరికి వస్తా ఉంటాడు. ఈ కుర్రవాడు ఏమి బెదరడు. దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడే ఉన్న చేతికి 2 గుళకరాళ్ళు తీసుకొని ఒకే ఒక్క రాయి పెట్టి సూటుగా చూసి ఇక్కడ కొడతాడు. దెబ్బతో ఆ రాయి దెబ్బకి కుప్పకూలిపోతాడు ఆ గొరిల్లా. క్షణపాటు ఏం జరిగిందో తెలియని అక్కడ ఉన్న వాళ్ళకి, ఆ రాజుకి ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపు వాడు చనిపోయి కింద పడిపోయి ఉంటూ మిగతా సైనికులందరూ ఎక్కడికక్కడ పారిపోతా ఉంటే ఈ సైనికులు వెళ్ళి పారిపోయి పరిగెత్తుకొని వచ్చి వాళ్ళు బంధించి వీళ్ళ రాజ్యాన్ని చేరుస్తారు. వెంటనే రాజు ఆ కుర్రను పిలిచి, ఎవరు నువ్వు, ఏంటి ఎక్కడంటే, నేను కూడా ఈ దేశస్తున్నే మహారాజా, దేశస్తుల్ని ఎలాగంటే నేను తట్టుకోలేకపోయాను అనేటప్పటికి, ఓకే వెరీ గుడ్, నువ్వు నాకు నచ్చావు, నేను ఏమైతే వాగ్దానాలు చేశానో అవే వాగ్దానాలు చేస్తాను. ఇప్పుడే మన రథం మీదకి వెళ్ళి వీధిన మొత్తం నా రాజ్యం అంతా తిప్పి నేను అన్న మాటలే అందరికీ అర్థమయ్యేలాగా ప్రకటిస్తాను, రా ఎక్కిన తన రథం మీద ఎక్కించుకొని వెళుతూ ఉండంగా ఆ ప్రజలందరూ ఊహించని విధంగా, మాకు ఇప్పుడే ఈ కుర్రవాడు రాజు అవ్వాలి, నువ్వెప్పుడు సైనికుల్ని వేసుకొని గెలిచిన సందర్భాలు ఉన్నాయి, ఇతనైతే ఒంటి చేత్తో ఒక్క క్షణం మీద కొన్ని వేల మంది మన సైనికులు చంపిన వాడిని ఒక్క నిమిషంలో చంపవతల పడేశాడు. ఇటువంటి వాళ్ళు రేపు కూడా 4-5 వస్తే కనుక నువ్వు ఏమీ చేయలేవు, కాబట్టి ఈ కుర్రవాడిని తక్షణమే రాజు చెయ్యాలని చెప్పి ఎక్కడికక్కడ ఇతను వెళ్తుంటే నిరసనలో కేకలో అరుపులు వచ్చేటప్పటికి ఈ రాజుకి ఏం చేయాలో తెలియక ఒక్కసారి సరే మనం వెనక్కి వెళ్ళిపోదామని తిప్పుతూ ఉండేటప్పటికి ఆడ ఆలోచనలు గింగరాలు తిరుగుతూ, ఇదేంటి వీడి వల్ల నాకు పేరు వస్తుంది అనుకుంటే నా పేరు మొత్తం నాశనం చేసేసి కనీసం నన్ను రాజునని కూడా గుర్తించకుండా అక్కడ ఉన్న వాళ్ళందరూ వీడినే అంత దారుణంగా పొగడతాం నాకు నచ్చలేదు, ఏం చెయ్యాలి, ఒకవేళ వీడికి ఇచ్చిన వాగ్దానాలు తప్పితే నా ప్రజల ముందు నేను తల ఎలా ఎత్తుకోవాలి అని ఆలోచిస్తూ ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అవటాక అతను రూమ్లోకి వెళ్ళిపోతాడు. సరే నువ్వు అక్కడ కూర్చోనుండి వచ్చి భోజనం చేద్దామని అంటాడు. భోజనం చేస్తూ వాళ్ళ రాజకుమారులు, వాళ్ళ కొడుకులు, కూతుర్లు అందరూ కూర్చొని ఇతను కూడా కూర్చొని ఉంటే, నేను మీతో పాటు కూర్చోను రాజా, నేను పక్కన కూర్చోనంటే ఏం పర్వాలేదంటే, లేదు నాకు అలవాటు అయ్యే వరకు నేను కూర్చోనండి, పక్కనే ఉన్న ఒక చిన్న స్టూల్ మీద కూర్చోనంటే ఈ రాజు లోపల ఆందోళన, భయం, పదవి పోతుందంటే ఇప్పుడు వరకు కింగులాగా ఉన్న నేను రేపు నా పరిస్థితి ఏమైపోద్ది, నన్నందరూ అవమానిస్తూ ఉంటే నేను ఎలా తట్టుకోవాలి, అందుకోసమని వీడిని చంపేయాలి అని నిర్ణయించుకున్న వెంటనే ఆ అన్నం తింటూ ఉండంగా ఒక ఈటి తీసుకొని సడన్గా అతను పొడిసైపోతాడు. రెప్పపాటులో తప్పించుకున్న కుర్రవాడు, రాజా అదేంటి రాజా నన్ను చంపుదామని చూశారంటే, లేదు నిన్నెందుకు చంపుతాను, నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తున్నాను కాబట్టి నువ్వు ఎంత అప్రమత్తంగా ఉంటావో లేదోనని చెప్పి నిన్ను టెస్ట్ చేశాను,
అంతేగాని నిన్నెందుకు చంపుతానని చెప్పి వెంటనే భోజనం దగ్గర నుంచి లెగిసి వెళ్ళిపోయి వీడు తప్పించుకున్నాడు, ఏదో ఒక రకంగా వీడిని చంపి చేయాలని అనుకొని కొంచెంసేపు అయిన తర్వాత అందరూ పడుకుంటాకి వెళ్ళిపోతుంటే రాజకుమారి చూసి ఇతను పిలుస్తుంది. పిలిచి, నువ్వు చాలా మంచివాడివి, కానీ నా తండ్రి నీకు చేస్తున్న అన్యాయాన్ని నీకు నేను చెప్పకపోతే కనుక ఈ దేశానికి అన్యాయం చేసిందని అవుతాను. ఎందుకనంటే మా నాన్న ఆల్రెడీ నాకు వేరే దేశపు రాజుతో పెళ్లి నిర్ణయించేశాడు. నిన్ను ఎట్టి పరిస్థితిలో ఈరోజు రాత్రికి నన్నే చంపేయమని చెప్పాడు నువ్వు నిద్రపోయిన తర్వాత. అందుకోసమని నువ్వు తప్పనిసరిగా నిన్ను ఇక్కడి నుంచి పారిపోయేలాగా నేను చేస్తా. కానీ నువ్వు గనక దొరికావంటే గనక నిన్ను చంపేయటం ఖాయం. నిన్ను ఈ కోట నుంచి బయటికి సురక్షితంగా పంపించే బాధ్యత అంతా నాదే. కానీ బయటికి వెళ్ళిన తర్వాత నువ్వేం చేస్తావో నువ్వే నిర్ణయించుకో అంటే ఆవిడకి దండం పెట్టి, ఆ ఒక్క పని చేసి పెట్టండి చాలు, నా బతికేదో నేను బతుకుతానని చెప్తాడు. ఆవిడ సురక్షితంగా ఆ రాజకుమారి అతని కోట నుంచి రహస్యంగా ఎలాగలాగా బయటికి పంపించేస్తుంది. ఇతను మాత్రం వెళ్ళేటప్పుడు ఆవిడ దగ్గర ఉన్న నగలు అనేకమైనవి ఇచ్చి అతన్ని జీవితం బతకటానికి వాళ్ళ తండ్రి చేసిన దానికి రెట్టింపు సహాయం చేసి వాడిని పంపించేస్తాడు. వాడు ఆ దేశంలో కాకుండా ఎవరికి తెలియకుండా వేరే దేశంలో రహస్యంగా బతుకుతూ ఉంటాడు. మై డియర్ ఫ్రెండ్స్, ఈ ఎగ్జాంపుల్ ఎందుకు చెప్పానంటే, మనం ఏదన్నా ఆపదలో ఉన్నప్పుడు, అవసరంలో ఉన్నప్పుడు, సమస్యల్లో ఉన్నప్పుడు ఎవరైనా మనకు లిఫ్ట్ ఇస్తే ఆ లిఫ్ట్ని అందుకొని మనంతట మనం ఆ లిఫ్ట్ ద్వారా మన జీవితాన్ని పునర్నిర్మించుకోవటానికి ప్రయత్నం చేసే క్రమంలో మనకు లిఫ్ట్ ఇచ్చిన వ్యక్తిని మించిపోయే స్థితికి గనక నువ్వు వెళ్ళావంటే మొదటి శత్రువు నువ్వుకు ఆయనే అవుతాడు. ఎందుకనంటే ఈ మనిషి దేన్నైనా సహిస్తాడు, కానీ తనకంటే ఉన్నతంగా ఉన్నవాడు కానీ, తనకంటే నచ్చిన గుణాలు ఉన్నవాడిని కానీ, తనకంటే పేరు ప్రతిష్టలు ఉన్నవాడిని కానీ నాకంటే ఉన్నతంగా వెళ్ళాలి అని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మన మనసు అంగీకరించదు. ఎక్సెప్ట్ అవర్ పేరెంట్స్. ఎందుకనంటే నాకంటే, నా భార్య కంటే, నా కుటుంబం కంటే, నా చరిత్ర కంటే ఉన్నతంగా తయారవ్వాలి నా కొడుకు గాని నా కూతురు గాని, మమ్మల్ని మించిపోవాలి అని కోరుకునేది మన తల్లిదండ్రులే. మిగతా వాళ్ళు మాత్రం నువ్వు ఎదుగుతూ ఉంటే గనక నిన్ను టార్గెట్ చేసి నీకు సహాయం చేసిన వాడే మళ్ళా నిన్ను పాతాళానికి తొక్కాలని ప్రయత్నం చెయ్యవచ్చు. అఫ్ కోర్స్ అందరూ అటువంటి వాళ్ళు ఉండరు, బట్ ఈ రోజుల్లో ఎక్కువ మంది వాళ్ళే ఉంటున్నారు, నో డౌట్ ఎట్ ఆల్. అందుకోసమని నీ జీవితం నీది. ఎవరైనా నీకు సహాయం చేసినప్పుడు ఆ సహాయాన్ని నిలుపుకొని సాధ్యమైనంత తొందరలో ఆ సహాయానికి మించి రెట్టింపు సహాయం చేసి, నువ్వు ఎవరి దగ్గర బాకీ పడలేదు, ఎవరి దగ్గర నువ్వు అడుక్కోలేదు అని నీకు నువ్వు నిరూపించుకోవటానికి ప్రయత్నించు. లేదు అది నా వల్ల కాదంటే గనక నువ్వు చావనన్నా చచ్చే పరిస్థితి వచ్చినా సరే ఎవరి దగ్గర చేయి జాపి అడగమాకు. ఒకవేళ అడిగినా వాళ్ళ దగ్గర నువ్వు అణిగిమణిగి ఉంటేనే నీ జీవితం. ఎప్పుడైతే నీ లైఫ్ టర్న్ అయ్యి వాళ్ళకంటే మించిపోతున్నావో నీ జీవితాన్ని నువ్వే సర్వనాశనం చేసుకుంటూ నీ మీద ఆధారపడిన వాళ్ళ జీవితాన్ని కూడా సర్వనాశనం అయ్యేలాగా చేస్తావు. దయచేసి అటువంటి పరిస్థితి కల్పించుకోవద్దని చెప్పి నా యొక్క మనవి. థ్యాంక్ యూ వెరీ మచ్.